దేవుడు ఎలా ఉంటాడండి ఒకసారి మేము చూడాలి, ఆయన ముఖ దర్శనాన్ని మేము కలిగి ఉండాలి, ఆయన స్వరూపం ఎలా ఉంటుంది, ఆయన యొక్క తేజస్సు ఎలా ఉంటుంది, ఆయన చూడటానికి ఎలా ఉంటాడు, అసలు ఆయన ఎలాంటి ఆకారం కలిగి ఉంటాడు అని చెప్పి చాలామంది కుతూహల పడుతున్నారు. దేవుణ్ణి మేము చూడాలి, దేవుణ్ణి మేము చూడాలి, దేవుడు మాకు కనపడతాడా, దేవుణ్ణి మేము చూడాలి, కలుసుకోవాలి, దేవుణ్ణి మేము చూడాలి అని ఎంతో ఆశ కలిగి ఉన్నారు. నిజమే, ఖచ్చితంగా దేవుణ్ణి చూడాలనుకోవడం తప్పేం కాదు. ఎందుకోసం అనంటే దేవుడు ఉన్నవాడు, అనువాడు, నిరంతరము జీవించువాడు. ఖచ్చితంగా ఆయన ప్రపంచాన్ని శాసిస్తున్నాడు, ప్రపంచాన్ని పరిపాలన చేస్తున్నాడు, ప్రపంచం మీద అధికారం చెలాయిస్తున్నాడు. ప్రపంచం అంతటి మీద కూడా ఆయన సర్వాధిపత్యము నేటికి కూడా ప్రతి దినము కూడా ప్రపంచాన్ని శాసిస్తున్నవాడు ఎవడు అనంటే దేవుడే. ఖచ్చితంగా ఆయన జీవము కలిగినటువంటి వాడు, జీవించువాడు, ఆయన ఏలుతున్నటువంటి వాడు, అధికారం కలిగినటువంటి వాడు, ఆయన సర్వమును శాసిస్తున్నటువంటి వాడు, సర్వమును కలుగు చేసినటువంటి వాడు మాత్రమే కాకుండా సర్వము మీద ఆధిపత్యం కలిగినటువంటి వాడు. సో దేవుణ్ణి చూడాలనుకోవడం తప్పేం కాదు, దేవుణ్ణి కలుసుకోవాలనుకోవడం, ఆయన ముఖ తేజస్సుని దర్శించుకోవాలనుకోవడం తప్పేం కాదు. కానీ దేవుడు ఎలా ఉంటాడండి, దేవుని యొక్క స్వరూపం ఎలా ఉంటుందండి అని చెప్పి చాలామంది యొక్క ఆకాంక్ష కదా, చాలామంది యొక్క కోరిక కదా. దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుడు తన స్వరూపమందు నరుని సృష్టించాడు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. చాలా జాగ్రత్తగా పదాలని గమనించాలి. దేవుడు తన స్వరూపము, స్వరూపం అంటే ఏంటి చెప్పండి ఒకసారి ఆలోచించండి. ఆ మాట పదం గురించి ఒకసారి ఆలోచించండి. స్వ ప్లస్ రూపము. స్వ అంటే సొంత, రూపము అనంటే ఆకారం కదా. స్వ అనగా స్వంత, రూపము అనగా ఆయన యొక్క రూపము, స్వంత ఆకారము లేకపోతే స్వంత రూపము, స్వరూపము. దేవుడు తన స్వరూపము అనగా దేవుడు ఎలా ఉంటాడో అలానే, ఆ రూపములోనే, ఎగ్జాక్ట్గా ఆ పోలికలోనే దేవుడు నరుని సృష్టించాడు. ఆదికాండం 1వ అధ్యాయము మీరు 27వ వచనంలో మాట ఉంటుంది, దేవుడు తన స్వరూపమందు నరుని సృష్టించెను, దేవుని స్వరూపమందు వాని సృజించెను. మరలా రాయబడింది, దేవుని స్వరూపమందు వాని సృజించెను. దేవుడు ఎలా ఉంటాడండి, దేవుని రూపం ఎలా ఉంటుందండి, దేవుణ్ణి కలుసుకోవాలనుకుంటున్నామండి, దేవుణ్ణి చూడాలనుకుంటున్నామండి, ఆయన ముఖం ఎలా ఉంటుందండి అని ఆకాంక్షించేటువంటి వారు ఖచ్చితంగా ఒక రకంగా చెప్పాలంటే మనిషిని చూస్తే సరిపోతుందేమో, అంతే కదా, దాని యొక్క అర్థం అంతే కదా. దేవుని రూపములో మనం సృష్టించబడ్డాం అనగా దేవుడి పోలికలో మనం సృష్టించబడ్డాం. దేవుడు ఎలా ఉంటాడు అనంటే దేవుని యొక్క ఆకారము, ఆయన రూపము ఎలా ఉంటుందనంటే మానవ ఆకారంలోనే, మానవ రూపములోనే దేవుడు కూడా ఉంటాడు అని మనము ఖచ్చితంగా గుర్తించాలి, గ్రహించాలి. మానవుడు ఎలా ఉంటాడో దేవుడు కూడా అదే ఆకారములో, అదే రూపములో ఉంటాడు. ఎందుకంటే మనందరం కూడా దేవుని రూపములో సృష్టించబడ్డాము కాబట్టి, దేవుని యొక్క పోలికలో సృష్టించబడ్డాం, నిర్మాణం చేయబడ్డాం కాబట్టి దేవుడు ఎలా ఉంటాడు అనంటే ఖచ్చితంగా మనము ఎలా ఉంటామో అనగా మానవ ఆకారం ఎలా ఉంటుందో ఖచ్చితంగా దేవుడు కూడా అలానే ఉంటాడు అని చెప్పి ఖచ్చితంగా మనము నిర్ధారించుకోవచ్చు. ఇక్కడ మనం గమనించాల్సిన సత్యం ఏంటి అనంటే దేవుడు సర్వాధికారి అయినటువంటి దేవుడు, సర్వమును సృష్టించినటువంటి మహాదేవుడు, జ్ఞానము కలిగినటువంటి దేవుడు, సర్వమును తన నోటి మాట ద్వారా చరాచర సృష్టిని రూపొందించి, సృష్టించి, కలుగుచేసి ఈ సర్వ జగత్తును పరిపాలన చేస్తున్నటువంటి ఆ మహాదేవుడు నిన్ను నన్ను కూడా తన పోలికలో సృష్టించుకోవడం, తన పోలికలో రూపొందించుకోవడం, తన పోలికలో నిర్మించుకోవడం ఎంత ఆశ్చర్యం ఇది! ఎంత ఆలోచన చేస్తుంటేనే ఊహలకు అందనిది కదా. దేవుడెక్కడ, మానవుడెక్కడ, దేవుని రూపం ఎక్కడ, దేవుని ఆలోచనలు ఎక్కడ, దేవుని యొక్క శక్తి ఎక్కడ, దేవుని యొక్క జ్ఞానం ఎక్కడ? దేవుడు సర్వమును, సకల చరాచర జంతువులను, ఆకాశ పక్షులను, భూమిని, సముద్రములను, ఆకాశమును నోటి మాట ద్వారా కలుగు చేసినటువంటి
నిత్య జీవుడైనటువంటి దేవుడు ఎక్కడ, నీవు నేను ఎక్కడండి? నేడు ఉండి రేపు మాయమైపోయేటువంటి నీవు నేను ఎక్కడ? అంత శక్తి కలిగినటువంటి దేవుడు, అంత మహానుభావుడైనటువంటి దేవుడు, అంత మహా బలము కలిగినటువంటి దేవుడు ఆయన పోలికలో నీవు నేను రూపొందించబట్టాం, నీవు నేను సృష్టించబట్టాం, నీవు నేను కలుగు చేయబట్టాం. నిజంగా ఆశ్చర్యం కదా ఇది, నిజంగా ఊహలకు అందనిది కదా. నిజంగా మనందరం కూడా ఉబ్బి తబ్బిబ్బైపోవాలి. దేవుని పోలికలో నేనున్నాను, దేవుడు ఎలా ఉంటాడో అలా నేనున్నాను, దేవుడు రూపంలో నన్ను సృష్టించాడు. దేవుని యొక్క ఆలోచన ఏంటి అని అంటే, దేవుని యొక్క పరిశుద్ధత కేవలం ఆకారములో మాత్రమే దేవుడిలాగా ఉండటం కాదు, కేవలం రూపములో మాత్రమే దేవుడిలాగా ఉండటం కాదు, దేవుని యొక్క స్వభావాలు కూడా మనలో ఉండాలి అనే ఆకాంక్షతో నిన్ను నన్ను కూడా దేవుడు సృష్టించాడు. దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క పరిశుద్ధత, దేవుని యొక్క నమ్మకత్వం, దేవుని యొక్క లక్షణాలు, సులక్షణములు, దేవుని యొక్క గుణలక్షణములు నీలో నాలో ప్రతిబింబించాలి, అలానే ఉండాలి అని చెప్పి దేవుడు నిన్ను నన్ను కూడా సృష్టించాడండి. దేవునిలో ఉన్నటువంటి సకలము మనలో కూడా ఉండాలి అనే ఆకాంక్షతో దేవుడు నిన్ను నన్ను కూడా రూపొందించాడు. అంత ఉన్నతమైనటువంటి ఉద్దేశంతో, ఉన్నతమైనటువంటి ఆశయాలతో, ఉన్నతమైనటువంటి ఆశలతో దేవుడు నిన్ను నన్ను కూడా రూపొందిస్తే, సృష్టిస్తే, ఈ రోజున దేవుని పోలికలో మనం ఉంటున్నామా? దేవుని ప్రేమలో, దేవుని పరిశుద్ధతలో, దేవుని ప్రశాంతతలో, దేవుని సమాధానంలో, దేవునిలో ఉన్నటువంటి లక్షణాలు ఏ కోశాన అయినా కానీ మనలో కనిపిస్తున్నాయా? ఎందుకు అనంటే దేవుని దగ్గర నుంచి దూరం అయిపోయాము కాబట్టే. దేవునికి ఎవరైతే దగ్గరగా జీవిస్తారో, దేవునికి ఎవరైతే సమీపముగా ఉంటారో, దేవుని లక్షణాలన్నీ కూడా వ్యక్తిలో ఉంటాయి, కనిపిస్తాయి. అలా కాకుండా దేవునికి ఎవరైతే దూరం అయిపోతారో వారిలో సాతాను లక్షణాలు కనిపిస్తాయి, అపవాది స్వభావాలు కనిపిస్తాయి. కుట్ర, కుళ్ళు, అసూయ, హత్యలు, మానభంగాలు, అత్యాచారాలు ఇవన్నీ కూడా ప్రపంచంలో పెరిగిపోవటానికి కారణం ఏంటి? ఇంత విస్తృతమైనటువంటి పాపము ప్రపంచంలో పెళ్ళుబుకటానికి కారణం ఏంటి? దేవుడు లేకపోవటం వల్లేగా. దేవుని యొక్క లక్షణాలు మానవునిలో దూరం కావడం వల్లే కదా సైతాను ప్రవేశించి సైతాను మానవాళిని ఆడిస్తున్నాడు కదా. ఈ రోజున దేవునికి దగ్గరైనటువంటి వ్యక్తులు, దేవునితో సత్సంబంధం, దేవునితో సహవాసం కలిగినటువంటి వ్యక్తులు ఖచ్చితంగా లోక ఆశలని, లోక కోరికలను, లోక ఆశయాలను జయించి దేవుని పోలికలోనికి వాళ్ళు వస్తారు, స్వభావరీత్యా కూడా. కాబట్టి దేవుడు ఎలా ఉంటాడు? దేవుణ్ణి మేము చూడాలనుకుంటున్నాం, దేవుని యొక్క పోలికలని మేము గమనించాలనుకుంటున్నాం అని అంటే, నిన్ను నన్ను కూడా దేవుడు తన పోలికలో సృష్టించాడు, తన రూపములో, స్వరూపములో సృష్టించాడు. ఆ విషయాన్ని గమనించి దేవుని స్తుతించాలి. అంత మాత్రమే కాకుండా దేవుని యొక్క స్వరూప స్వభావాలు మనం పునికి పుచ్చుకొనడం ద్వారా దేవునికి సాక్షిగా ఈ లోకంలో మనం జీవిస్తాం. థ్యాంక్ యూ.